Hello everyone, meet Miss Priyadarshini. She is our Rishi Vidyaniketan old student from 2015 batch. Present, what you are doing, Priyadarshini? I am studying medicine MBBS final year in Government Nizamabad Medical College. What Rishi Vidyaniketan school gave you? Rishi Vidyaniketan school gave me the consistency and discipline during the course of the స్టడీ అండ్ చదువుకున్న టైంలో యాక్చువల్గా అసలు ఎలా చదువుకోవాలి ఎట్లా ఉండాలి అనేది ఏం తెలియని టైంలో మార్నింగ్ ట్యూషన్స్ కానీ నైట్ ట్యూషన్స్ కానీ అవి పెట్టి దే యూస్ టు టీచ్ అస్ హౌ టు స్టడీ అండ్ హౌ టు మెయింటైన్ దోస్ కన్సిస్టెన్సీ అండ్ ద కోర్స్ ఆఫ్ దోస్ టైమ్ వాట్ ఈస్ ద డిసిప్లిన్ అనేది త్రూ అవుట్ మై లైఫ్ అది నాకు గుర్తు చేస్తుంటుంది. సో కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్. వాట్ డూ యూ లైక్ మోస్ట్ అబౌట్ రిషి విద్యానికేతన్ హై స్కూల్? రిషి విద్యానికేతన్ హై స్కూల్ అంటే మోస్ట్లీ చాలా నచ్చేది అంటే నాయుడు సార్ మార్నింగ్ ట్యూషన్లో యాక్చువల్గా మేము టైంకి వచ్చేవాళ్ళమంటే సార్ భయానికి. అక్కడ సార్ బండి సౌండ్ వినడం కానీ అవన్నీ చాలా ఇష్టము అని అంటే మాత్రం నాయుడు సార్ మమ్మల్ని భయపెట్టడమే. ఆ టైంలో సార్ వస్తున్నారు అని అంటే మేము చాలా అలర్ట్ అయిపోయి చదువుకోవడం. ఆ భయం ఇప్పటికీ ఇంకా నచ్చుతుంది. అప్పట్లో చాలా తిట్టుకునే వాళ్ళం కానీ బట్ సార్ మమ్మల్ని అట్లా ఉండడమే మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిందని ఐ బిలీవ్ దట్. థింగ్స్ విచ్ యూ నెవర్ ఫర్గెట్ అబౌట్ రిషి విద్యానికేతన్ హై స్కూల్? విచ్ నెవర్ ఫర్గెట్ అంటే మోస్ట్లీ మై స్టాఫ్ హూ గైడ్ మీ అండ్ టీచ్ మీ ఎవ్రీథింగ్. ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్. ఐ రియలీ వాంట్ థ్యాంక్ నేమ్లీ తెలుగు రంగనాథ్ సార్, హిందీ ధనంజయ్ సార్, ఇంగ్లీష్ హెబ్రాన్ సార్ అండ్ పాండ్రాజ్ సార్, మ్యాథ్స్ శ్రీధర్ సార్ అండ్ ఫిజిక్స్ గణేష్ సార్, బయాలజీ శ్రీకాంత్ సార్ అండ్ సోషల్ షేక్ అబ్దుల్లా సార్ and computers, everyone, Raju sir, everyone, they teached us very well. అసలు చాలా మంచి నేర్చుకున్నాం మేమందరం. నాట్ ఓన్లీ టీచింగ్ బట్ మేము కల్చరల్స్ కానీ లేదంటే ఆ ఇంటిమసీ విత్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, హౌ టు టాక్ అండ్ హౌ టు బిహేవ్ అనేది కూడా we didn't cross any limitations in our school because the boundaries are very strict in our school. కాబట్టి ఆ టైంలో కొన్నిసార్లు తప్పినప్పటికీ దే క్యాచ్డ్ us and this is not the path you have to go, this is the path you should be in there అనేసి మమ్మల్ని, మేము తప్పు దారిలో వెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ కరెక్ట్గా నడిపిస్తున్నారు. సో నాకు నా పర్సనల్ లైఫ్లో ఇది ఎలా హెల్ప్ అయిందనంటే ఐ జస్ట్ వాంట్ టు సే దిస్. మనం డే మొత్తంలో పేరెంట్స్తో చాలా తక్కువ టైం ఉంటాం కానీ స్కూల్లోనే చాలా ఎక్కువ టైం ఉంటాం. సో బేసిక్ ఫౌండేషన్ ఎక్కడి నుంచి వస్తుందనంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ స్పెండింగ్ ఇన్ ద స్కూల్. కాబట్టి ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటాము అండ్ టీచర్స్తో ఎక్కువ ఉంటాము. సో ఫ్రెండ్స్తో మనం ఎట్లా ఉన్నప్పటికీ టీచర్స్ మనకు నేర్పిస్తారు ఎట్లా ఉండాలి అనేసి. సో నా మటుకు స్కూల్ ఎట్లా ఉందంటే స్కూల్కి వెళ్ళాలి అంటే బాధ అనిపించేది కాకపోయేది. ఎందుకంటే మేము అక్కడ ఓన్లీ ప్రెషర్ అన్నట్టు ఏమి ఉండకపోయేది. స్టడీతో పాటు కల్చర్స్ ఉండేటి అండ్ స్పోర్ట్స్ ఉండేటి అండ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ ఉండేటి. సో వి లర్న్డ్ ఎ లాట్. అది ఇంకా బయట దొరక్కపోవడం నాకు ఈ టైంలో చాలా బాధ అనిపిస్తుంది. సో మేము ఉన్నప్పుడు ఇవన్నీ ఉండడం, నేను అవన్నిట్లో పార్టిసిపేట్ చేయడం మంచిగా అనిపించింది. వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు ఫ్యూచర్ స్టూడెంట్స్? మై ఫ్యూచర్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్, టీచర్స్ ఏ చెప్పినా మన కోసమే చెప్తారు. మోస్ట్లీ వాళ్ళు మనల్ని ఏం తిట్టాలని కాదు, బట్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ టీచింగ్. అట్లా చెప్తానే మనం వింటాం కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు.
సో హార్ట్కి ఏది తీసుకోకుండా జస్ట్ లిజన్ టు దెమ్ అండ్ ఫాలో ద గైడ్లైన్స్ దే వాట్ దే హ్యావ్ గివెన్ అండ్ మెయింటైన్ ద ఇంటిమసీ విత్ ద టీచర్స్ అండ్ ఆర్ మెయిన్లీ ఆర్ ప్రిన్సిపల్ మ్యామ్ శ్యామల మ్యామ్. మ్యామ్ కూడా మేము ఇట్లా వెళ్ళాలి అంటే భయం వేసేది కాదు. మ్యామ్ మాతో చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడుతుండేది. సో నేను మా ఫ్యూచర్ అడ్వైస్ ఏమి ఇస్తానంటే స్టడీ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అండ్ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయండి. దీస్ 3 థింగ్స్ హెల్ప్ మీ అలాట్ ఇన్ దీస్ మై లైఫ్. సో నా లాంగ్ టర్మ్ కానీ ఈ మెడిసిన్ ప్రాసెస్లో కూడా ఎలా చదువుకుంటున్నా అంటే అక్కడ ఎవరు చెప్పరు చదువుకోండి అనేసి, ఓన్లీ స్కూల్లోనే చెప్తారు. సో స్కూల్లో నేను స్టడీ, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అవి నేర్చుకున్నా కాబట్టి ఇప్పుడు నా మెడిసిన్ కోర్స్లో కూడా అదే గుర్తు చేసుకొని చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ద బేసిక్ ఫౌండేషన్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఇన్ మై స్కూల్. సో ఐ లెర్న్ దట్ అండ్ ఐ అడ్వైజ్ దట్ టు maintain these 3 things in your life what I have learned. Thank you. Thank you.